श्रीगुरुभ्यो नमः। श्रीमहागणाधिपतये नमः। गुरुब्रह्म गुरुविष्णु गुरुर्देवो महेश्वरः। गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। हरितसगोत्रोत्पन्नं हरिभक्तिपरायणं शङ्करगुरुवरेन्द्रचरणं शरणं प्रपद्ये। श्रीमहद्भ्यो गुरुभ्यो नमः। सदाशिवसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। अरुणां करुणातरङ्गिताक्षीं धृतपाशाङ्कुशपुष्पबाणचापाम् अनिमाधुरयूरुताम् अयूकैः अहमित्येव विभावयेद्भवानीम्। ఓం శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి శుభాశీస్సులు. మనము గత నెల చెప్పుకున్నట్టుగానే ఈసారి డిసెంబర్ మాసం, తెలుగు మాసాలలో మార్గశిర మాసం, దాని గురించి ఆ నెలలో మనకు జరిగేటువంటి 12 రాశులకు శుభాశుభ ఫలితాలు చెప్పుకుందాం. ఇక 12 రాశులలో మొదటి రాశి అయినటువంటి మేషరాశికి ఈ నెలలో మిశ్రమ ఫలితంగానే కనబడుతోంది. అప్పుడప్పుడు అనారోగ్యం ఏర్పడడానికి ఆస్కారం ఉంది. అనాలోచిత పనులు ఆలోచన చేయకుండా ఎవరో చెప్పింది విని దాన్ని ఆచరించడం వల్ల కొంత డబ్బు నష్టం రావచ్చు. పనులకు ఆటంకం కూడా ఏర్పడవచ్చు. ఇక వ్యాపారాలందు చేసే వృత్తిలో కానీ వ్యాపారంలో కానీ మంచి లాభసాటిగా ఉన్నప్పటికీ దానికి తగ్గట్టుగా ఖర్చులు కూడా అధికంగా రావడానికి ఆస్కారం ఉంది మేషరాశి వారికి. కొన్ని పనులలో అనుకోకుండా ఆటంకాలు ఏర్పడుతుంటాయి. ఆటంకాలను దాటుకొని ముందుకెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. సంఘంలో 10 మందిలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మీరు చేసేటువంటి పనుల యందు 10 మంది యొక్క ఆదరణ పెరుగుతూ ఉంది. బంధుమిత్రులతో కలిసి ఉండడము, గృహమునకు అత్యవసరమైనటువంటి వస్తువులు కొనుగోలు చేయడము జరుగుతుంది. కానీ ఆలోచనలో మార్పు రావడము, కొన్ని ఇబ్బందులు రావడము రాక తప్పదు. వాటిని ఓర్పుతో శ్రద్ధతో వాటిని ఎదుర్కొని అడుగు ముందుకేయాల్సి వస్తుంది మేషరాశి వారు. అనాలోచన పనులు చేయడం వల్ల అధికమైన డబ్బు ఖర్చు కావడము, లేనిపోని చిక్కులు రావడము అనేటువంటిది ఏర్పడడానికి కూడా ఆస్కారం ఉంది. కాబట్టి ఈ మేషరాశి వారు చేసేటువంటి ప్రతి పని యందు శ్రద్ధ పెట్టి కనుక పని చేసినట్టయితే ఆ పనిలో విజయం చేకూరడానికి మంచి ఆస్కారం ఉంది. కానీ ఎప్పుడు కూడా స్తోమతను మించి పనులు పెట్టుకోవద్దు. దానివల్ల ఇబ్బందులు ఏర్పడడానికి, కొన్ని విషయాలలో మోసపోవడానికి కూడా ఆస్కారం ఉంది. కాబట్టి మీరు ఏ పని చేసినా ఏది చేసినా జాగ్రత్తగా ఆలోచించి 10 మందిని విచారించి ఆ కార్యక్రమానికి పూనుకోవడం చాలా మంచిది మేషరాశి వారు. ఇకపోతే మొదటి వారంలో దేశ సంచారము చేయడం జరుగుతుంది. అంటే అనవసరంగా ప్రయాణాలు చేయడము, దానివల్ల ఆరోగ్య నష్టము, ధన నష్టం కూడా పొందడం జరిగేటువంటి ఉంది. యత్నకార్య భంగము, ఇంటిలో పని పెట్టుకొని బయట తిరుగుతూ ఉంటే కార్మికులు సక్రమంగా పని చేయకపోవడం వల్ల ఆ పనిలో నష్టం రావడము, లేదా మాటలు పడడము ఇలాంటివి జరగడానికి ఆస్కారం ఉంది. అస్థిరత, ఏ పని యందు కూడా స్థిరత్వం లేకపోవడము, మనశ్చాంచల్యం కలగడము, అనవసరమైనటువంటి ఖర్చులు పెట్టడము జరుగుతోంది.
కాబట్టి స్థిరమైన బుద్ధి చేసుకొని డబ్బు ఖర్చు పెట్టేటువంటి ఒక విషయంలో చాలా జాగ్రత్తగా ఆలోచించి ధనం ఖర్చు చేయండి. రుణ బాధ కూడా జరగవచ్చు. జాగ్రత్తగా ఉండడం మంచిది మొదటి వారం. ఇక రెండవ వారంలో సంఘంలో పేరు ప్రతిష్టలు ఉన్నప్పటికీ చేసేటువంటి ఒక ప్రతి పనిలో ఆటంకాలు ఏర్పడడానికి ఆస్కారం ఉంది కాబట్టి తగు జాగ్రత్తగా చేయడం చాలా మంచిది. స్థానచలనము, స్థానాన్ని అంటే ఉద్యోగస్తులైతే ట్రాన్స్ఫర్ కావడము, లేదా రెంటింట్లో ఉండే వాళ్ళైతే ఇల్లు మార్చుకోవడము, గ్రామం మార్చుకోవడము, పట్టణం మార్చుకోవడము ఇలాంటివి జరగడానికి ఆస్కారం ఉంది. మానసికమైన చింతన ఏర్పడుతుంది. దానితో మీరు అసహనతకు గురిపై ఎదుటివారితో కలహాలకు దారితీసేటువంటి ఒక ఆస్కారం ఉంది కాబట్టి ఓపికతో ఉండడం చాలా మంచిది. ఇక మూడవ వారం గనక మనం చూసుకున్నట్టయితే ఆరోగ్యం కొంత కుదుటపడుతూ ఉండి చేసే వృత్తిలో, వ్యాపారంలో కానీ అభివృద్ధి మంచిగా ఉంటుంది. ఉద్యోగంలో కూడా ప్రమోషన్లు రావడానికి, లేదా మీరెవరికైనా ఇచ్చిన డబ్బు ధనం రుణరూపకంగా ఇస్తే ఆ డబ్బు రావడానికి ఆస్కారం ఉంది. సంతానం కానిటువంటి వాళ్ళకు మేషరాశి వారికి ఈ నెలలో అంటే మార్గశిర మాసంలో సంతాన యోగం కూడా కలగడానికి ఆస్కారం ఉంది. కార్యక్రమాలందు జయం కలుగుతుంది. మనశ్శాంతి ఉంటుంది. ఆనందంగా ఉత్సాహాలతో ఉంటారు. ఒక శుభవార్త వినడానికి కూడా మంచి సమయం ఆసన్నమైందని చెప్పుకోవచ్చు ఈ మూడవ వారంలో. ఇక నాలుగవ వారం కనుక చూసినట్టయితే ధనధాన్య లాభము. చేసే వృత్తిలో, వ్యాపారంలో మీరు ఆశించినంత అభివృద్ధి పొందడము, డబ్బు రావడం జరుగుతుంది. కొత్త వస్తువులు ఏవో ఇంట్లోకి కొనడం జరగడానికి ఆస్కారం ఉంది. మనశ్శాంతి ఉంటుంది. యత్నకార్య సిద్ధి అంటే మీరు ఏదైతే కార్యక్రమాలు తలపెట్టుకున్నారో ఆ కార్యక్రమాలు నెరవేరడానికి ఆస్కారం ఉంది. కాబట్టి మీరు చేసేటువంటి ఒక్క పనిలో తొందరపాటు లేకుండా మేషరాశి వారు నిదానంగా ఆలోచించి గనక పని చేసినట్టయితే పనులు సమకూరుతాయి. మనశ్శాంతి ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి ఈ మేషరాశి వారు ఈ నెలలో చేసేటువంటి ఒక పనులు సక్రమంగా కావడానికి, మనశ్శాంతి దొరకడానికి ప్రతిరోజు కూడా సుబ్రహ్మణ్య స్తోత్రం పారాయణం చేయండి. ఈ సుబ్రహ్మణ్య స్వామి స్తోత్రం పారాయణం చేయడం వల్ల అనుకున్న పనులు ఆటంకాలు లేకుండా నెరవేరడం, మనశ్శాంతి దొరుకుతుంది. శుభంగా ఉందాము. మళ్ళీ 2026 కొత్త సంవత్సరంలో మనం కలుసుకుందాము. ఇది శుభం.